ఒక ఊరిలో రాము ఇంకా జలజ ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవటం వలన వీరు సిటీలో స్థిరపడ్డారు. 2 సంవత్సరాల తరువాత రాము తల్లి ఫోన్ చేసింది. బాబు రాము, ఎలా ఉన్నావురా? ఇన్ని రోజులు ఈ అమ్మ గుర్తు రాలేదా? ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంతగా నీ భార్య మత్తులో పడిపోయావా అని ఏడ్చేసింది. అది కాదు అమ్మా, ముందు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ పరిస్థితి ఏమీ బాలేదు. వర్షాలు బాగా పడటం వలన పంట నష్టం వచ్చింది. ఇక నా వల్ల కాదురా, నన్ను తీసుకుపో, నిన్ను చూడాలని ఉందిరా అంటూ ఏడవసాగింది. అమ్మా, ఏడవకు, నేను తప్పకుండా వస్తానుగా, వచ్చి తీసుకెళ్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా తన భార్య జలజకు చెప్పి మరుసటి రోజు ఊరికి తన కారులో బయలుదేరుతాడు. కారులో రామును చూసి కాంతం మురిసిపోతుంది. మరుసటి రోజు సిటీకి ప్రయాణిస్తారు. ఆ ప్రయాణంలో రాము తన కంపెనీ గురించి, తన భార్య తనను ఎంత బాగా చూసుకుంటుందో, వారిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో చెప్తాడు. అది విని కాంతంకి తన కోడలు జలజ మీద ఈర్ష్య కలుగుతుంది. కొడుకుని ఎలా అయినా తన వైపుకు తిప్పుకోవాలని కోడలు మీద పెత్తనం చేసి ఇంటి నుండి గెంటేయాలని అత్త కలలు కంటుంది. ఈలోగా ఇంటికి చేరుకుంటారు. ఇంతలో, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరిస్తుంది జలజ. ఏదో ఉన్నాలే అమ్మా అని అంటుంది కాంతం. అత్తగారు, కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి భోజనానికి రండి, మీకోసం ఇష్టమైన వంటలన్నీ చేస్తాను అని అంటుంది. ఈలోగా రాము తన తల్లికి గది చూపిస్తాడు. అరే రాము, మీ గది ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఇదిగో ఈ పక్కన ఉన్న గది అమ్మా అని చూపిస్తాడు. రాము, మీ గది చాలా బాగుంది. నాకు ఈ గది కావాలి, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది కాంతం. అని జలజ వైపు చూస్తాడు. జలజ తన కళ్ళతో సైగ చేస్తూ ఓకే అంటుంది. సరే అత్తగారు, ఇక్కడే ఉండండి అని అంటుంది. అప్పుడు అత్త గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. మధ్యాహ్నం 1 గంటకి గది నుండి బయటికి వస్తుంది. జలజ చాలా రకాల వంటలు చేసి టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతుంది. జలజ అత్తని చూసి, రండి అత్తయ్య గారు, అన్నం తిందురు. ఏడి, రాము కనిపించడం లేదు? ఆయన ఆఫీస్లో కొంచెం పని ఉందని వెళ్ళారత్తయ్య, మీరు భోజనం చేయండి అంటుంది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇవన్నీ నువ్వే చేసావా? ఇందులో ఉప్పు కారం ఎక్కువగా ఉన్నాయి. అయినా కూర్చున్నావేంటి? నాకు అప్పడాలు కావాలి, వెళ్ళి తీసుకురా అంటుంది. ఆకలితో ఉన్న కోడలు లేచి వెళ్ళి అప్పడాలు తెచ్చి ఇస్తుంది. నాకు పెరుగులోకి టమాటో పచ్చడి కావాలి. అత్తయ్య, టమాటా పచ్చడి లేదు, మామిడికాయ పచ్చడి ఉంది, తీసుకురమ్మంటారా? లేదు లేదు, నాకు టమాటానే కావాలి. ఇప్పుడు వెళ్ళి చేసి పెట్టు, రాత్రికి తింటాను. సరే అత్తయ్య, అన్నం తిన్నాక చేసి పెడతానులేండి. లేదు, ఇప్పుడే వెళ్ళి చెయ్యి. రోజు బాగానే తింటున్నావుగా నా కొడుకు సంపాదన, ఈరోజు తినకపోతే ఏమీ కాదు. అలా ఏదో ఒక వంక పెడుతూ జలజని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా ఒకరోజు, అమ్మా, మా ఆఫీస్కి రా, చూద్దు గాని అని అంటాడు రాము. దానికి కాంతం సరే అంటుంది. అప్పుడు జలజ, ఏమండి, నేను ఆఫీస్కి 1 గంటలో వస్తాను అని చెబుతుంది. దానికి అత్త, ఏం అవసరం లేదు, ఇంట్లో చాలా పని ఉంది. దానికి రాము, అదేంటమ్మా అలా అంటున్నావు? జలజ ఎవరో తెలుసా?
అనేలోపు మీరు బయలుదేరండి అని చెప్తుంది. సరే అని ఆఫీస్కి బయలుదేరుతారు. రాము తల్లికి ఆఫీస్ చూపిస్తూ ఉండగా, అరే రాము, ఇంత పెద్ద ఆఫీస్, ఇంత పెద్ద ఇల్లు ఎలారా అని అంటూ ఉండగా అంతలోనే జలజ వస్తుంది. అందరూ లేచి గుడ్ మార్నింగ్ మేడం అని పలకరిస్తారు. ఈలోగా ఒకతను వచ్చి, మేడం, మీ సంతకం కావాలి. అక్కడ మన క్లయింట్ వెయిటింగ్. నా రూమ్కి పంపించండి, చూసి సంతకం పెడతాను. అది చూసిన అత్త కోడలి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇక్కడికి రావద్దన్నారుగా, ఎందుకొచ్చో? పైగా ఇక్కడి వారందరూ నా కొడుకు కన్నా నీకే విలువిస్తున్నారు. నా కొడుకు వస్తంతా కాజేద్దాం అనుకుంటున్నావా? ఇంతలోనే రాము అక్కడికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావమ్మా? తనే ఈ ఆఫీస్కి సీఈఓ. ఇదే కాదు, వీళ్లకు చాలా ఆఫీసులున్నాయి. ఈ ఇల్లు, కారు అన్నీ తనవే. ఇక్కడ జాబ్ చేస్తుండగానే నాకు తనకు పరిచయం అయ్యి అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నాం. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం తనే. నిన్ను చూసుకోవడానికి 4 రోజులు సెలవు పెట్టి మరీ నిన్ను చూసుకుంది. మరి నువ్వేమో తననే అవమానిస్తున్నావు. దానికి అత్త నోరు తెరిచి ఉండిపోతుంది. వెంటనే, అమ్మా జలజ, తప్పు చేశాను, నన్ను క్షమించు. నీ గురించి తెలుసుకోకుండా నిన్ను అనరాని మాటలు అన్నాను, నిన్ను ఇబ్బంది పెట్టాను. నా మీద కోపంతో నా కొడుకుని శిక్షించకు అని అంటుంది. దానికి జలజ ఒక చిన్న నవ్వు నవ్వి, పర్వాలేదండి అత్తయ్య గారు, అత్తలకి ఇది సరదా కదా, కోడళ్ళ పైన పెత్తనం చేయడం అని నవ్వుకుంటారు.